ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని మహిమ ఇక్కడ ఉంది అని? ఎస్, నువ్వు చూడని చూడకపోని అది నీ తలంపులు, నీ ఆలోచన. అయితే దేవుడు ఇక్కడ ఆసీనమై ఉన్నాడు. ఆయన సన్నిధి, ఆయన వస్త్రపు అంచు ఈ ఆలయమంతా ప్రాకి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నువ్వు కట్టుకోవద్దు. తీసివేసుకో. దేవుడు నీ పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. అది నెరవేరే సమయం ఆసీనమైనది గనక పోగొట్టుకోవద్దు, పోగొట్టుకోవద్దు. దేవుని బిడ్డ, దేవుడిచ్చిన నీ ఇంత పని అయినా అంత పని అయినా నీ స్వంత ఆలోచనతో దేవునికి నచ్చవి మనలో ఉండి దేవునిని ఆయాసపరిచి పెద్దది పోగొట్టుకోవద్దు. తిరుగు దేవుని వైపు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది దేవుని మాటకి లోబడుతున్నారు? తీసివేసుకోవాలా అనుకుంటున్నావా? ఒక్క నిమిషం సమయం ఇస్తాను. కళ్ళు మూసుకో. దేవునికి నచ్చినవి నీలో ఏది ఏలుతున్నాయి? అది నీ ఆశీర్వాదానికి అడ్డుగా ఉంది. ఎంతవరకు ఇలా కొనసాగిపోతావు? ఎంతవరకు నీవే అడ్డుగా ఉంటావు? మరి దేవుడు, దేవా నాకెందుకు ఇట్లా, ఎందుకు ఇట్లా నీ దేవుని ఎందుకు అడుగుతున్నావు? క్షమాపణ కోరు దేవునితో. తీసివేసుకో. ఆయన నీ పట్ల ఆలోచించినది. పాతవి గతించాను, ఇగో కొత్త కార్యములు నేను మొదలుపెట్టాను. కొత్త కార్యము నీ పట్ల నేను చేయబోతున్నాను. నమ్ము. పరిశుద్ధుడా స్తోత్రం. నీ మాటలు చేయముంది, శక్తి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడా, నా నోతో ఉండి పలుకుతున్న ప్రతి మాటకై వందనాలు. వాక్యముతో నువ్వే మాట్లాడి నడిపించమని నీ చేతికి ఒప్పిస్తూ యేసును మడిచినాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. జకరియా 9వ అధ్యాయం 12వ వచనం. జకరియను ಬರೆದ ಗ್ರಂಥ 9ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನವನ್ನು ನಾನು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. బంధకములలో పడి ఉండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. ఎంతమంది ఈ మాట ఒప్పుకుంటారు? మనుషుల మాట కాదు, ఇక్కడున్న చూస్తే నా మాట కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను చూసి మాట్లాడుతున్నాడు. బంధకములో పడి ఉండియు, పైగా రావాలి. ఇహలోక దేవత లోకములున్న అనేకుల్ని కట్టివేసింది, బంధించింది. వాళ్ళు మంచి చెడు ఎరగని వారై ఏది న్యాయము ఏది నీచమైనదని ఎరగకుండా ఊరికే వెళ్ళుతున్నారు. వారు బంధకములో ఉన్నారు. అయితే దేవుని బిడ్డల సంగతి ఏంటి? దేవుని బిడ్డలు కూడా తమను తాము కట్టివేసుకొని బందీలో ఉన్నారు. ఈ బందీలో ఉన్నారు. బంధకములో ఉన్నవారు ఒకటే, చెరసాలలో ఉన్నవారు ఒకటే. ఈ చెరసాలలో ఉన్నవారు అంటే ఎట్లా ఉంటారు అని అంటే, ఇప్పుడు మీకు తెలుసు, సినిమా యాక్టర్ జైల్లో ఉన్నాడు కదా. జైల్లో ఎవరైనా ఇష్టపడతారా? చెరసాలది. జైల్లో ఇష్టపడతారా?
ఇష్టపడేవారంటే అక్కడ మంచి భోజనము, మంచి బాగా అన్ని అనుకూలంగా ఉండి బాగా అన్ని కోరికలు ఉంటే ఊరుకు ఉన్నవాడు కూడా చంపివేసిపోయాడు కూర్చుంటాడు. ఎందుకు? అన్ని ఫ్రీ దొరుకుతుంది అని. అయితే ఆ బంధకమ జైలు ఎవరు ఇష్టపడరు, ఎవరు శత్రువులు కూడా ఆశించరు. ఎందుకు? చాలా ఘోరమైన హింస. ఈ చెరసాలలో ఉన్నవారు ఒకటే, సైతాను చేతులు ఉన్నవారు కూడా ఇలాగే. బంధకములో వాళ్ళు తాము కట్టి వేసుకొని బంధకములో మూలుగుచు వేదన పడుతూ రోదనతో దుఃఖముతో దరిద్రతో ఏడ్చుచు అంగరాల్పు అక్కడ ఉంటాయి. ఈ బంధకములో ఉన్నవారు ఒకటే, చెరసాలు ఉన్నవారు ఒకటే, ఈ నరకములో ఉన్నవారు కూడా అంతే. ఈ నరక ఏమి జీవితం, నరక అయిపోయింది నా జీవితం అంటారు. చూసారా? నా జీవితం నరకం అయిపోయింది అంటే నెమ్మది లేక, సమాధానము లేక, విడుదల లేక, తమ ఆలోచనలు తాము కట్టుబడి దేవుని ఆలోచనకి విరుద్ధంగా వెళ్ళి వాళ్ళు కూడా కట్టు వేసుకున్నారు. చెప్పండి, కట్టు వేసుకున్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలంలో సంఘముతో మాట్లాడుతున్నాడు. నీ కట్లు విరిగిపోనిగాక, నీ సంఖ్యలు విరిగిపోనిగాక. మరి దేవుడు ఉన్నాడని ఒక నిరీక్షణ. దేవుడు ఉన్నాడులే, మాకేమి కట్టుకొని మళ్ళీ దేవుడు ఉన్నాడే నిరీక్షణ. ఎందుకు? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మంచిది చేస్తానని, మంచి ఉద్దేశం కలిగి ఉన్నానని, మంచి ఆలోచన కలిగి ఉన్నానని అనుకున్నా కదా, మంచి జరుగుతుంది. అయితే దేవుని ఆలోచన తీసుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతుంటా మాటలు తీసుకుంటున్నావా? ఇక్కడేమో అనేది బయటికి వెళ్ళిన తర్వాత మరలా అదే రాగం, అదే పాట. ఎంతమంది మేలు చూడాలని ఆశతో ఉన్నారు. ఆశించిన వారికి కలుగును గాక. అయితే దేవుడు అంటున్నాడు, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవాలారా, దేవుడు మాట్లాడుతున్నాడు, మీ కోటను మరలా ప్రవేశించుడి. దేవుడు మరలా నీ కోటకి చేరుస్తున్నాడు. నీ గూడికి మరలా ఆయన నీ గూడికి మరలా నిన్ను నడిపిస్తున్నాడు. మరలా నీ ఇంటికి నడిపిస్తున్నాడు. ప్రవేశించు అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అవకాశం ఇస్తున్నాడు. ఆయన మాట తీసుకో. ఏం చేయబోతున్నాడు? రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను నీకు తెలియజేయుచున్నాను. ఇంతవరకు అనుభవించావు, చాలు. ఇంతవరకు నువ్వు కట్టి వేసుకున్నావు, తగ్గట్టుకు మరలా ప్రవేశించు. దేవుడు నీ పట్ల రెండంతలుగా మేలు చేసేదనని నేడు నీకు నేను తెలియజేయుచున్నాను. చెవులు ఉన్నవారు తెరవబడునుగాక. ప్రవచన రూపంగా దేవుడు సంఘంతో మాట్లాడుతున్నాడు. అశ్రద్ధ చేసుకోవద్దు, తాచారం చేసుకోవద్దు. రెండంతలుగా మేలు నీకు చేసేదనని మరలా నేను మాట ఇస్తున్నాను. దానికి ముందు నువ్వు మరలా ప్రవేశించు, నీ కోటలో ప్రవేశించు. ఎందుకు? రాజు నీతో పాటు వస్తున్నాడు ఆ కోటలోనికి.
రాజాది రాజు మరల నీ చేయి పెట్టుకొని నడిపించడానికి ఆయన కోరుకుంటున్నాడు. నేను నీకు మేలు చేసేదనని నేడు నీకు మాట ఇస్తున్నాను. నిరీక్షించి ఉన్నావు కదా, వేచి ఉన్నావా, నిరీక్షణ కలిగి ఉన్నావా, ఎదురు చూస్తున్నావా మేలు కొరకు? అందుకే దావీదు తెల్లవారుజామున ఎదురు చూస్తున్నాడు మేలు కొరకు. కావలి వారు ఎలాగ లేచి తను పొద్దు మునిగ లోపల తెల్లవారు లోపల ఎదురు చూస్తున్నారు వెలుగు కొరకై, అలాగనే ఎదురు చూస్తున్నాడు. ఎందుకు? మేలు ఆయన యొద్దే. మేము పాడాం కదా, మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేను. అవును, నువ్వు ఆరాధించకుండా ఉండొద్దు. మేలు నీ ఎంట పరిగెడుతూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యెరెమీయాలో 31:17, జకరియా 9:12 అయిపోయింది. యెరెమీయా 31:10 రాబో కాలమునందు నీకు మేలు కలుగునని నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. పోగొట్టుకున్న వాళ్ళందరూ ఆమేన్. మేము అందుకే దేవుని యెరెమీయా అంటాడు, నీ మాటలు నాకు దొరకగా అవి నా నోటికి చేదుగా ఉండును, కడుపులో తేనె వలె ఉండును అని. ఆయన మాటలు భుజిస్తున్నప్పుడంట మన శరీరులకు, మనకి ఎముకలకు సత్వాన్ని, సారాన్ని, బలాన్ని కలిగిస్తాయంట. వింటున్న నీవు ఇవి సామాన్య మాటలు కాదు, శక్తితో ఉన్నది, విడుదల కలుగు చేస్తున్నది. బందీలో ఉన్నవారు విడుదల కలుగుతున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నేను నీకు మేలు చేసేదనని నేను నీకు మాట ఇచ్చున్నాను. ఆ మాట నేను పట్టుకోవాలి. రాబో కాలం ముందు అంటేమి ರೇಪಟಿ ದಿನಮುನ ಅವಕ್ಕೆ ಕನ್ನಡದಲ್ಲಿ ನಾನು ನಿನ್ನೆ 27ನೇ ಜ್ಞಾನೋಕ್ತಿಗಳಲ್ಲಿ ಓದ್ತಿದ್ದೆ. ನಾಳೆ ಎಂದು ಕೊಚ್ಚಿಕೊಳ್ಳಬೇಡ, ನಾಳೆ ఏనాగుతోదో నినకు ಗೊತ್ತಾ? రేపు ఏమి సంభవించు నీకు తెలుసా? అవునా? రేపు ఏం సంభవిస్తుంది? ఇది రెండు సూచన వస్తుంది. భయాన్ని కలిగిస్తుంది. ఆత్మలో నడిచేవారికి, దేవుడు మాట్లాడుతున్న ప్రతి ప్రవచన మాటలు ఉన్నవారికి రేపు మంచిది జరుగుతుంది, మేలు జరుగుతుంది. హల్లెలూయా. నీ పిల్లలు తిరిగి స్వదేశమునకు, హల్లెలూయా, నీ పిల్లలు సొంత స్వదేశం, సొంత ఇంటికి, పోగొట్టుకున్న ఇడిచిపోయిన పిల్లలు, మాట వినని పిల్లలు, స్వాధీనము లేని పిల్లలు, దారి తప్పిన పిల్లలు, వాళ్ళందరినీ దేవుడు చేరిస్తాడు నీ ఇంటికి. హల్లెలూయా.
దేవుడంట రెండంతలుగా నీకు మేలు చేసేదను. అంటే మేలు అంటే దేవుడు ఘనత ఏం చేస్తాడు? అందుకే దేవుడు నన్ను ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని హెచ్చిస్తాను. ఎవరైతే నా మాట వినరో వారిని నా యుద్ధ నుండి తీసివేస్తాను. ఆయన మాటకి లోబడిన వారు మాత్రమే, ఆయనను ఘనపరచువారు మాత్రమే. ఎక్కడున్నా కూడా, నువ్వు లోయలో ఉన్నా, ఎంత కట్టివేసినా, పందిలో ఉన్నా, చెరసాలలో ఉన్నా. అందుకే చెరసాలలో నేను బందీగనున్నా, సింహాలు బోను పడవేసిన, చెరసాలలో నేను బందీగనున్నా, సింహాలు బోనులో పడవేసిన, యేసునామమే ఆధారముగాక, యేసు రక్తమే మా విజయము. పగటి ఎండలో రాత్రి వెన్నెలో కునుకక కాపాడు యేసు దేవునికే ఆరాధన, ఆరాధన. నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన, ఆరాధన, ఆరాధన. గొర్రె పిల్ల క్రీస్తుకే ఆరాధన. చెరసాలలో ఒకరోజంట పౌలు శీలలు అందరూ కలిసి సేవ చేయడానికి వెళ్ళారు. వెళ్తున్నప్పుడు అంట అక్కడ ఒక గరుడగార్తి, శకున గానంట ఆమె, ಶಕುನ ಕಣಿ ಹೇಳುವವಳು ಅಂತ ಕನ್ನಡದಲ್ಲಿ ಇದ್ದೆ. ಶಕುನ ಅಂದ್ರು కదా గరుడగారతి, జాతక చెప్పేవాళ్ళు అంత మాట మంత్రతో ఉన్నవారు. ఆమెంట పౌలుని చూసి వీళ్ళు పరాత్పరుని, దేవుని ఎద్దు నుండి వచ్చిన పరాత్పరుని కుమారులు అని అంటా ఉన్నిందంట. దేవుని సత్పురుషులు, మహాపురుషులు వీళ్ళు, దేవుని దగ్గర నుండి వచ్చిన వాళ్ళు, దేవుడే వీరు తోడున్నాడు, దేవుడు వీరితో మాట్లాడతాడు అని ప్రతిరోజు చెప్పుకొని వెళ్తుందంట. ఆమెని అలా చెప్పమని ఎవరిడిచారు? ఆమె చెప్పుచ్చిన ప్రతిదీ అక్కడున్న వాళ్ళందరూ వెళ్ళి ఆ గుడిలో అంగడిలో పట్టుకున్న ప్రతి విగ్రహాలని కొనుక్కొని వెళ్ళేవారంట. విగ్రహాలన్నీ కొనుక్కొని వెళ్తున్నప్పుడు ఈమె నుండి అంగడికి వారికి వ్యాపారం, బహు వ్యాపారం కలిగిస్తుందంట. ఈమె సాతాను బంధకంలో ఉంది, అంత్రమంత్ర చేతబడులతో ఉంది కాబట్టి సాతాను చెప్పుచున్న మాటని గుర్తెరిగి ప్రతిరోజు పౌలుకు శీలలకు అంట ఉంది, మహాదేవుని పురుషులు వీళ్ళు అనుకుంటూ పోతా ఉందంట. ఒకరోజు పౌలు ఏం చేశాడు, వెనకలు చూసి దినాము వాగుతూ మా ఇంటి వస్తుంది ఈమె అని చెప్పి వెనకలు చూసి, దయమా ఆమె నిడిచి ఎల్లు ఏసునామములు అనిందంట. వెళ్ళిందే లేదా? కుప్పన కూలి పడిపోయిందంట, వెళ్ళిపోయిందంట. ఆమె దయము ఇడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి అయిపోయింది. ఆమె ఇంకా ఏమి చేయట్లేదు, నోట్లో ఏమి రావట్లేదు, ఏ పదాలు లేదు, ఏమి లేదు. ఇంకా ఆమె ఇలా పడిపోయింది. ఆ రోజంతా అక్కడికి వ్యాపారమే అవ్వలేదంట. ఏటి వారమైంది, 2 రోజులు, ఏమి ఇట్లా అయింది అని అనుకుంటుంటే లేదు, వాళ్ళు ఈమెలో ఉన్న దయని వెలుగొట్టేసినారు. అందుకే జాతక చెప్పేవాళ్ళు, కణి చెప్పేవాళ్ళు, వారిలో దయాలు ఉంటుంది. వాళ్ళు నీ వెనకటి జీవితం చెప్తారు తప్ప నీ ముందు జీవితం చెప్పరు. అయితే దేవుడు అంటాడు,
ವರ್ತಮಾನ ಭವಿಷ್ಯತ್ ಕಾಲಗಳನ್ನು ಹೇಳುವಾತ ನಾನಾಗಿದ್ದೇನೆ, ನನ್ನ ಮುಂದೆ ಕರೆದುಕೊಂಡು ಬರ್ರಿ ಅವ್ರನ್ನಂತ. వాళ్ళు వచ్చినప్పుడంట ఆమెకి ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి వ్యాపారం లేనందున వీళ్ళు ఆమెలో ఉన్న దయను వెలుగొట్టేశారా. వీళ్ళు ఇప్పుడు వాళ్ళ వల్లే మాట్లాడుకున్నారు. వీళ్ళు ఇలాగే వదిలేస్తే అందరికీ సువార్తం చెప్పి అందరిలో ఉన్న దయను వెలుగొడతారు. ఒక పని చేద్దాం, ఏం చేద్దాం, వీళ్ళు తన్నేద్దామని చెప్పి అధికారుల దగ్గరని వీళ్ళు పట్టుకొని వెళ్ళి వీళ్ళు లేనిది ప్రకటించి ప్రజలలో మనుషుల గలిబిలి పుట్టిస్తున్నారు, వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారని పోయి పట్టుకొని వాళ్ళని కొట్టి బాగా చెరస్సాలో వేశారంట. ఎవరిని? పౌలు శీలను. జైలు ఉన్నవారు మనల్ని ఊరుకుంటారా? మనకేమో ఇంత వస్తే ఎంతో అయిందన్నట్టు దానికి అట్లా మసాకులు కలిపి దాని అట్ట కుట్ర చేసుకొని కడుపు మంటతో అట్లా ఇంక దుఃఖిస్తూ ఏడుస్తూ అట్లా అట్ట దానికి అట్లా ఇట్లా ఇట్లా అట్లా. అయితే వాళ్ళు అలా చేయలేదు. అన్యాయంతో చేసినా కూడా అక్కడ ఏం చేశారు? హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ఏం చేస్తున్నారు? రాత్రంతా చెరసలో పాట పాడుతున్నారు. వీళ్ళు పాడుతుంటే చెరసలు ఉన్న వాళ్ళందరూ ఆ పాటని తేలిగా గమనిస్తున్నారు, వాళ్ళనే సృష్టిస్తున్నారు. ఈ పాట ఎంతగా దేవుని హృదయాలు మన హృదయాలు కదిలిస్తున్నాయి కదా. ఒకవైపు రక్తము కారుతా ఉంది, చేతులు కాళ్ళలో తలలో పోతున్నప్పటికీ కూడా అన్నము లేదు, ఆహారము లేదు. అయితే పాటలు నిలబడలేదు తెల్లవారు వరకు. ఆ పాటల ద్వారా జైల్లో ఉన్నవా అనేక వారు విడిపింపబడ్డారు, రక్షింపగలిగినారు. మరి ఆ కావలి కాయబడి యజమానుడు కూడా మారు మనసు పొందాడు. ఆ పాటకి దేవుని హృదయాన్ని కదిలేసింది. అరే, చెరసాల బంధకాలు, నొప్పిలో, వేదనలో, బాధలో, దుఃఖములో ఉన్నప్పటికీ కూడా దేవునిని మరువురంటే వీళ్ళు ఎంత దేవునిని వీళ్ళు గొప్పగా హెచ్చిస్తున్నారు, ఆరాధిస్తున్నారని భయం వచ్చేసింది. అప్పుడు అక్కడున్న వాళ్ళు చూసి తెల్లవారు జామికంట గొప్ప పైన ఆకాశం నుండి శక్తి వచ్చిందంట. చెరసాలలు బ్రద్దలైపోయాయంట, సంఖ్యలు విడిపోయినాయంట. అక్కడ ప్రతి వాక్యేళ్ళు తెరవబడ్డాయంట. వెలుగు వచ్చి ప్రతిదీ కొట్టివేసింది. విడుదల పొందినారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు పాడుతుంటే విరిగిపోయినాయి అన్నీ, సంఖ్యలు కట్లు అన్నీ విరిపోయినాయి. వాళ్ళు ఉన్న కట్టు వేసిన చైన్లు ఊడిపోయింది, తలుపులు తెరవబడ్డాయి, బునాదులే కదలాయి. అక్కడున్న యజమాని కావులుగాయేవాడు అయ్యో వీళ్ళు తప్పించుకొని వెళ్ళిపోయారని అక్కడ కత్తి తీసుకొని తాను పొడుచుకునేకి వెళ్తున్నాడంట. ఇంక వీళ్ళు వెళ్ళిపోయారు, ఇంక పైన అధికారి వస్తే నన్ను పట్టుకుంటాడని చంపుకునకపోతే అక్కడ పోలీసులు నువ్వేం చూసుకోవద్దు, మేము ఈడ ఉన్నాం, ఎక్కడికి పోలేదు. అయ్యా, ఆయన హృదయం కరిగిపోయాయా, మీ పాటలోనే ఇంత శక్తి ఉందంటే మీ మాటలో మీరు ఆరాధించే దేవునిలో ఇంకెంత శక్తి ఉంటుందయ్యా అని చెప్పి నేను రక్షణ పొందాలంటే నేనేం చేయాలా? మనము ఆరాధించే జీవము గల దేవుడు, ఆకాశ భూమిని సృష్టించిన యేసయ్యని మేము నమ్ముకున్నాం. నీవు కూడా యేసయ్య మీద నమ్మకం ఉంచినట్లయితే నీ పాపాలు క్షమింపబడతాయి. పాపానికి చనిపోయినని దీక్ష స్థానమును పొందుకున్నావంటే నీ ఇంటి వారందరికీ నీకు రక్షణ వస్తుంది అని అక్కడ పౌలు చెప్తాడు. వెంటనయ్యా నాకు కావాలి. ఆ ఇంటి వాళ్ళందరూ రక్షింపబడ్డారు, దీక్ష స్థానం పొందారు, యేసు స్వామిని నమ్ముకున్నారు.
ఆ వాళ్ళు అక్కడి నుంచి దేవదూతలు వచ్చి వారిని తీసుకెళ్ళాడు. తెల్లవారుజామున వీళ్ళకి విడుదల వచ్చేసింది. చెరసలు ఉన్నవారు అన్యాయంగా బయటికి వెళ్ళకూడదు కదా. అయితే మీకు విడుదల అని వచ్చేసింది వార్త. హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నావు, ఎక్కడున్నావు, దాన్నే పట్టుకొని అక్కడే కూర్చొని నీవేడుస్తూ వేదనతో దరిద్రతో బంధకములు ఉండడానికి దేవుడు నిన్ను పిలువలేదు. దేవుని బిడ్డ, నీ విడుదల పొంది నీ ద్వారా అనేకులు ద్వారము తెరవబడడానికి దేవుడు నిన్ను పిలిచాడు. దేవుని పని చాలా ఉంది. ఆయన నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. రాబో కాలం ఉంది నీకు మేలు. అందుకే దేవుడు వాక్యములో ఉంది, దేవుడంట తన భక్తులకు దాచి ఉంచిన మేలు అనేకము గలవి. ఏము నీ కోసము దాచి ఉంచిన మేలు, మేలు దండిగుంది, అనేకములు. దాన్ని నిన్ను అనుభవంలోనికి వెళ్ళాలంటే దేవుని చేతికి నీ జీవితాన్ని ఒప్పించు. దేవుడు చెప్పుచున్న మాట నీ నమ్ము, పట్టుకో. ప్రవక్త అన్నట్టు ఆయన మాటలు దొరకగా నాకు తేనెలాగా నేను భుజించిన ఆహారం వలె భుజించాను. అవును, ఆయన మాటలు నువ్వు భుజించు, తీసుకో. ప్రతిరోజు ఆ మాటల ద్వారా దేవుని సందులు ఎత్తిపెట్టి ఘోషించు. తప్పక దేవుడు ఆయన చేసిన మేలు నీకి, నీ ఇంటి వారికి వస్తుంది, నీ పిల్లలకు వస్తుంది. ఈ మేలు గురించి చెప్పాలంటే చాలా ఉంది. అయితే చాలు, రానున్న దినములో దీన్ని కొనసాగిస్తాను. అయితే ఈ దినమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరొకసారి నేను చదువుతున్నా. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. కాలజ్ఞానము అంటారు, అంటే మనోజ్ఞానము అంటారు. ఈ మనోజ్ఞానములో ఏముంది, ముందుకేమవుతుంది అనేది గురించి దేవుడు మాతో మాట్లాడతాడు. కొన్నిసార్లు దేవునితో లోతుగా ఉన్నప్పుడు ఎవరి జీవితములు కానీ ఎవరి గురించి కానీ ఏది కానీ దేవుడు మనోజ్ఞానము అంటారు. కానీ అంటే రాబో కాలం, దేవుడంట రాబో కాలము నీకు ఏమి మేలు కలుగునని నమ్మిక ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు నీకు మాట్లాడుతున్నాడు. రాబోయే కాలంలో నీకు మేలు కలుగునని దేవుడు చెబుతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రతి వారు కళ్ళు మూసుకుందాం. మరొకసారి మాట్లాడు దేవుని దయాను మాట్లాడినా. ఇది నా మాటలు కాదు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నేను దేవుని వాక్యం చెప్పాలని ఉద్దేశం కూడా నాకు లేదు. అయ్యగారు వచ్చినారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా ప్రవేశించు, మరలా అవకాశమీ, వెళ్ళు. దేవుడు నీ తోడు వస్తాడు. రెండంతలుగా ఆశీర్వాదము, నీకు మేలు. మేలు కాకుండా కీడున ఆలోచన ఇస్తున్న ప్రతి సాధన క్రియలు, బంధకాలు యేసుక్రీస్తు నామములో విరిగిపోనిగాక. కట్టు వేసిన కట్లు విరిగిపోనిగాక. దయమా యేసు నామములో విడుదల కలుగునుగాక, జీవము కలుగునుగాక, బలము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, సమాధానము కలుగునుగాక. ఇప్పుడు దేవునితో నువ్వు మాట్లాడాలి. చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకో. మాట్లాడాలి, మాట్లాడాలి దేవునితో. ఊరిక ఉండొద్దు.
దేవుడు నీకు మాట్లాడి ఉన్నాడు. ನಾವು ಹತ್ತಲಾರದಷ್ಟು ಮೇಲಕ್ಕೆ ಹತ್ತಿಸಿದ ಆತನು ನೀನೇ. ನಾವು ಮಣ್ಣಲ್ಲಿ ಸೇರದೆ ಈ ದಿನ ಉಸಿರಾಡುತ್ತಿರುವುದು ನಿನ್ನ ಕೃಪೆಯೇ, ನಮ್ಮ ಬಲ ಶಕ್ತಿ ಅಲ್ಲ ಕರ್ತನೆ. ಹೌದು ಕರ್ತನೆ, ಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ಕೃಪೆಯೂ ಶುಭವು ನಿಮ್ಮನ್ನು ಹಿಂಬಾಲಿಸುತ್ತದೆ ತಿಳಿದ ಪ್ರಕಾರ ಈ ದಿನ ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿರುವಂಥ ನಿನ್ನ ಮುಂದೆ ತಲೆಬಾಗಿರುವ ಈ ಎಲ್ಲ ಮಕ್ಕಳ ಕುಟುಂಬದಲ್ಲಿ, ವ್ಯಕ್ತಿಗತ ಜೀವಿತಗಳಲ್ಲಿ ನಿಮ್ಮ ಕೃಪೆಯು ನಿಮ್ಮ ಶುಭವು ಅವರನ್ನು ಹಿಂಬಾಲಿಸಲಿ. ಹೌದು ಕರ್ತನೆ, ಮಕ್ಕಳ ಎಲ್ಲ ಕಷ್ಟಗಳು, ಸಂಕಟಗಳು, ದುಃಖ, ಬಾಧೆ, ಶ್ರಮೆಗಳು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ತೀರಿ ಹೋಗಲೆಂದು ಘೋಷಿಸುತ್ತೇನೆ. ಅಪ್ಪ, ನಿಮ್ಮ ಮಾತು ಎಂದಿಗೂ ತಪ್ಪಿ ಹೋಗುವುದಿಲ್ಲ ಕರ್ತನೆ. ನಾನು ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ, ಅದು ನಾನು ನೆರವೇರಿಸುವನಾಗಿದ್ದೇನೆ. ಹೌದು ಕರ್ತನೆ, ನಿನ್ನ ಮಾತು ಈ ಸಭೆಯಲ್ಲಿ ಏನು ಹೇಳಿದೆಯೋ ಅದು ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ನೆರವೇರಲೆಂದು ಘೋಷಿಸ್ತೇನೆ ಕರ್ತನೆ. ನಿನ್ನ ಮಗಳನ್ನು ಕರ್ತನೆ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಬೇಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಪಾಶ ಶಾಂತಿಯನ್ನು ಇನ್ನು ಹೆಚ್ಚು ಬಲವಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಿರಿ. ನಿಮ್ಮ ನಾಮ ಮಹಿಮೆಗಾಗಿ ಮಗಳನ್ನು ಕರ್ತನೆ ಅನೇಕ ಜನಾಂಗಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ಕರ್ತನೆ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರಿಸ್ತೇನೆ. ಬರುವ ದಿನಗಳಲ್ಲಿ ಕರ್ತನಪ್ಪ, ನೀನು ಮಾಡುತ್ತಿರುವ ಎಲ್ಲ ಕಾರ್ಯಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಕರ್ತನೆ. ಈ 8ನೇ ತಿಂಗಳು 17 ದಿನಗಳು ಮುಗಿದು ಕರ್ತನೆ, ಇನ್ನು 4 ತಿಂಗಳು 13 ದಿನ ಇರುವಾಗ ನೀನು ಏನಾದರೂ ಮಾಡುವುದಕ್ಕೆ ಶಕ್ತಿವಂತನು ಕರ್ತನೆ. ನೀನು ಏನಾದರೂ ಮಾಡುವ ದೇವರು ಆಗಿದೆಯಪ್ಪ, ಅದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಹೌದು ಕರ್ತನೆ, ಇನ್ನು ನನ್ನ ಜೀವಿತ ಇಷ್ಟೇ, ನನಗೇನು ಆಗುವುದಿಲ್ಲ, ನನ್ನ ಕೈಯಲ್ಲಿ ಆಗುವುದಿಲ್ಲ ಅಂತ ಹೇಳುವ ಅವರಿಗೆ ನೀನು ಕೊಡುವ ವಾಗ್ದಾನ ಒಂದೇ ಕರ್ತನೆ, ನಾನು ಏನಾದರೂ ಮಾಡಬಲ್ಲೆನು, ನಂಬುವುದು ನಿನ್ನಿಂದ ಆದರೆ ನಂಬುವರಿಗೆ ಸಮಸ್ತವು ಸಾಧ್ಯವಂತ ದೇವರೇ, ಇವರ ಜೀವಿತದಲ್ಲಿ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ಮಾಡುವುದನ್ನು ನಾವು ನೋಡುವುದಕ್ಕೆ ಕರ್ತನೆ ನಮ್ಮನ್ನು ಉಳಿಸಿದಕ್ಕಾಗಿ ನಮಗೆ ಸ್ತೋತ್ರ. ಮಕ್ಕಳ ಮೊಮ್ಮಕ್ಕಳ ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲ ಕರ್ತನೆ ಶುಭ ಉಂಟಾಗುತ್ತದೆ ಪ್ರಕಾರ ಕರ್ತನೆ, ಎಲ್ಲ ಮಕ್ಕಳಿಗೆ ಶುಭ ಆಗಲಿ ಅಂತೇಳಿ ಯೇಸು ಕ್ರಿಸ್ತರ ಮುದ್ದಾದ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿ ನಂಬಿಕೆಯಿಂದ ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ ತಂದೆಯಾದ ದೇವರೇ, ಆಮೇನ್.